నమస్కారం అండి. ఈరోజు గోబీ 65 ఎలా చేద్దామో చూద్దాం పదండి. గోబీ ఫస్ట్ మంచి తరుముకొని ఇట్లా విడివిడిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ కలుపుకోవాలి, తగినంత కారము, తగినంత ఉప్పు, తగినంత పసుపు, అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారము, పసుపు, కార్న్ఫ్లవరు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు మంచిగా కిందికి వెళ్ళి కలుపుకొని అంత గోబీకి పట్టేలా చూసుకోవాలి. ఇట్లా మంచిగా చూసారు ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా కలుపుకోవాలి. పీస్ గోబీకి అంతా అంటుకోవాలి, మంచిగా మిక్స్ అయిపోవాలి మంచిగా నీట్గా. ఇప్పుడు రండి ఏం చేస్తున్నామో చూద్దాం. వావ్, మిల్ మేకర్ పలావ్. చూసావా మిల్ మేకర్ పలావ్ ఎంత రెడీ అయిపోయిందో. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి స్మెల్ వస్తుందో. వేసిన తర్వాత ఆయిల్ వేడిగా బాగా మరిగిన తర్వాత గోబీని ఇలా వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేడిగా కడక్ అంటే కడక్ కావాలా. మంచిగా మరిగిన తర్వాత వావ్ ఇట్లా ఉండాలా. వావ్, ఇప్పుడు గోబీ రెడీ అయింది అది. ఇప్పుడు ఇదంతా బాగా మరిగిన తర్వాత మంచి కడక్ అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో.